నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. మనకి ముఖ్యమైన అవయవాలు ఏంటి అంటే ఫస్ట్ కళ్ళు, నోరు, ముక్కు, చెవులు. ఈ ఆర్గాన్స్ ద్వారానే మన చుట్టూ ఉన్న పరిసరాలని మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు చెవిలో కానీ, నోటిలో కానీ, ముక్కులో కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనకి ఎలా తెలుస్తుంది? ఆ ప్రాబ్లమ్స్కి ఎలాంటి క్లియరెన్సెస్ తీసుకోవాలి? ఒక్కొక్కసారి నోటి క్యాన్సర్స్తో చాలా మంది బాధపడుతూ ఉంటారు, గొంతు క్యాన్సర్స్తో బాధపడుతూ ఉంటారు. కానీ ఏం చేయాలో తెలియదు. అసలు సిమ్టమ్స్ తెలిస్తే మనకి క్యూర్ అనేది చాలా తొందరగా అవుతూ ఉంటుంది. ఆ రోగం పెరిగే కొద్దీ దాన్ని తగ్గించడం కూడా చాలా కష్టం అవుతుంది. సిమ్టమ్స్ ఏంటి, దేన్ని ఎలా చూడాలి, గొంతు నొప్పిని మనం ఎలా తీసుకోవాలి, జలుబు వస్తే ఎలాంటి జలుబుని మనం సీరియస్గా తీసుకోవాలి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మన్శ్రుత్, హెడ్ అండ్ నెక్ అలాగే ఈఎన్టీ సర్జన్. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మన్శ్రుత్, ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జన్. నమస్తే సార్. సార్, చాలామందికి గొంతు నొప్పి తరచూ వస్తూ ఉంటుంది. ఈ నొప్పికి కొంతమంది చెప్తూ ఉంటారు ట్రాన్సెస్. దాన్ని చెక్ చేసేటప్పుడు ఆ ట్రాన్సెస్ కూడా డయాగ్నోస్ అవ్వదు, కానీ పెయిన్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. అసలు గొంతు నొప్పికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? సో మీరు చెప్పిన ప్రకారం టాన్సిల్స్ ఒక రీజన్. కానీ చాలామంది పెద్దవాళ్ళలో టాన్సిల్స్ ఉండకపోవచ్చు. మెయిన్లీ పిల్లల్లో ఎక్కువ చూస్తాం అవి. ఈ టాన్సిల్స్ ఏజ్ గ్రూప్ నుంచి ఏ గ్రూప్ వరకు సో ఉంటుంది సార్? టాన్సిల్స్ అది నార్మల్ టిష్యూ మన బాడీలో. పిల్లల్లో 4 to 6 years ఏజ్లో అదే కరిగిపోతుంది. ఓకే. కొంతమందిలో దాంట్లో బ్యాక్టీరియా ఏమైనా అట్లనే ఉండిపోతే, లేదంటే ఎక్కువ అలర్జీస్ ఉంటే, సో ఆ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా అవుతుంటాయి. ఐదర్ వెదర్ చేంజ్ అయినప్పుడు, లేదంటే వాళ్ళ డయట్ ఏమైనా చేంజ్ ఉన్నప్పుడు, కోల్డ్ ఫుడ్ తీసుకుంటే. అడల్ట్స్లో పెద్దవాళ్ళు యూజువల్గా ఏమైనా అసిడిటీ ప్రాబ్లం ఉంటే, యాసిడ్ రిఫ్లక్స్ అంటాం. ఓకే. సో దానివల్ల కూడా ఇది చాలా కామన్ ఉంటుంది, థ్రోట్ పెయిన్ రిపీటెడ్గా రావడం. మనకి యాసిడ్ రియాక్షన్స్ కూడా మన గొంతు మీద ప్రభావం చూపిస్తాయి సార్? కరెక్ట్. సో మనకి మామూలుగా యాసిడ్తో థ్రోట్లో డిస్కంఫర్ట్ రావాలంటే కొంచెం యాసిడ్తో కూడా కావచ్చు. మనకి చెస్ట్ బర్నింగ్, ఈ ఛాతీలో మంట అదంతా ఉండాలంటే చాలా ఎక్కువ యాసిడ్ రావాలి. బట్ కొంచెం యాసిడ్ కూడా మనం థ్రోట్ వరకు వస్తే ఆ థ్రోట్ గొంతు టిష్యూ మంట అంటారు. దాన్నే మనం దాన్ని అదే యాసిడ్ రిఫ్లక్స్ అంటాం, లేదంటే ఓకే. గ్యాస్ ప్రాబ్లం అంటారు కొంతమంది. ఓకే. సో ఇదంతా యాసిడ్ రిఫ్లక్స్ కింద వస్తుంది. దీన్ని ఎక్స్ట్రా ఈసోఫేజియల్ రిఫ్లక్స్ అంటాం. అంటే రెగ్యులర్ ఫుడ్ పైప్ కాకుండా దానివల్ల వేరే ఎఫెక్ట్స్ రావడం, లైక్ థ్రోట్ పెయిన్ ఉండడము, రిపీటెడ్గా థ్రోట్ డిస్కంఫర్ట్ ఉండడం, లేదంటే కొంతమంది థ్రోట్ క్లియరింగ్ చేస్తుంటారు రిపీటెడ్గా, లైక్ అట్లా అంటుంటారు. సో అదంతా యాసిడ్ రిఫ్లక్స్ చాలా కామన్ రీజన్. అయితే దీనికి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా? అది జనరల్గా వచ్చి ఫ్రీక్వెంట్గా వస్తూ కొన్ని రోజులకి తగ్గిపోతుంది అంటారా? అంటే కొంతమందికి ఆగిపోతుంది, బట్ ఒకవేళ కంటిన్యూ అయితే అట్లనే అప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేసి, అంటే చెక్ చేసి ఒకసారి థ్రోట్ ఎట్లా ఉంది, యాసిడ్ రిఫ్లక్స్ లాగా అంటే అప్పుడు యాసిడ్ సప్రెస్ చేయడానికి మేము టాబ్లెట్స్ ఇస్తాం. లైక్ పాంటోప్రోజోల్ కామన్ టాబ్లెట్ చాలా చాలా మంది వాడుతుంటారు. సో అట్లా మెడికేషన్ ఒక 2 weeks వరకు ఇస్తే వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గిపోతాయి. బట్ ఒకవేళ రిపీటెడ్గా అవుతుందంటే, ఇంకా ఎక్కువ అవుతుందంటే అప్పుడు ప్రాపర్ ఎండోస్కోపీ చేసి మొత్తం స్టమక్ అదంతా చెక్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఇది సివియర్ ప్రాబ్లమే అంటారా? సివియర్ అంటే ఇప్పుడు ఈఎన్టీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కువ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇష్యూస్ అంటాం. అంటే వాళ్ళకి నడుస్తుంటుంది కానీ డిస్కంఫర్ట్ ఉంటుంది, ఏదో ప్రాబ్లం ఉంటుంది. బట్ యూజువల్గా లైఫ్ థ్రెటనింగ్ లాగా ఉండదు. బట్ బికాజ్ ఇష్యూ ఇంత రిపీటెడ్గా అవుతుంది కాబట్టి చెక్ చేయించుకోవడం బెటర్. అయితే చైల్డ్ స్మోకర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళలో ఈ గొంతు నొప్పి కానీ, గొంతు మంట కానీ ఎంతవరకు రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? అంటే చాయ్ స్మోకర్ అన్నారు కదా. ఎస్. సో అక్కడ 2 హ్యాజార్డ్స్ ఉన్నాయి. ఒకటైతే మీరు టీ తాగుతున్నారు, హాట్ ఉంటుంది అది. సో ఆల్రెడీ థ్రోట్ గిటా సెన్సిటివ్ ఉంటుంది, అండ్ దాని మీద స్మోకింగ్ చేస్తుంటే ఆ స్మోక్తో కూడా ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. సో వాళ్ళకి ఈ థ్రోట్ ఇష్యూస్ రావడము, అండ్ అఫ్ కోర్స్ స్మోకింగ్తో వేరే థ్రోట్ క్యాన్సర్స్ రావడం, అదంతా కామన్ ఉంటుంది ఎక్కువ. ఓకే. అయితే సార్, గొంతు నొప్పి సమ్ టైమ్స్ గొంతు అనేది మారిపోతూ ఉంటుంది. కొంతమందిలో ఎలా అంటే సడన్‌గా ఒక చిన్న ఏజ్ నుంచి మారటం వేరు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక 40, 50 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ గొంతు మారటం చూస్తూ ఉంటాం. రీసెంట్‌గా ఒక కేసు డయాగ్నోస్ అయింది. ఓకే. థ్రోట్ వల్ల ఆ థ్రోట్ మారిపోవటానికి ఎందుకు కారణం అని చూస్తే థైరాయిడ్‌లో క్యాన్సర్ అని చెప్పి అన్నారు. ఓకే. సో ఈ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది? అసలు ఎలా వస్తుంది?
ఒక మనం బాడీ పార్ట్స్‌లో క్యాన్సర్ విన్నాము. హ్మ్. కానీ మనకి గ్రంథుల్లో కూడా క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుందా? అవును. సో, థైరాయిడ్‌లో క్యాన్సర్ యాక్చువల్లీ చాలా కామన్. ఇప్పుడు ఫీమేల్స్‌లో ఎక్కువ కామన్ ఉంటది. బట్ ఒకవేళ ఆ థైరాయిడ్ క్యాన్సర్ చాలా డీప్ సీటెడ్ ఉంటే, మామూలుగా అయితే ఎవరికైనా థైరాయిడ్ స్వెల్లింగ్ గొంతులో కనిపిస్తే ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కొస్తారు. స్వెల్లింగ్ ఉందని. అది డయాగ్నోస్ చేస్తే ఒక్కొక్కసారి ట్యూమర్ లాగా రావచ్చు. కొంతమందికి డీప్ సీటెడ్ ఉంటే థైరాయిడ్ ఎనక నుంచి ఒక నర్వ్ సప్లై చేస్తది. మన వాయిస్ బాక్స్‌లో వోకల్ కార్డ్స్ అంటాం. హ్మ్. సో, ఆ నర్వ్ ఒకవేళ ట్యూమర్ వల్ల ఎఫెక్ట్ అయితే ఒక వోకల్ కార్డ్ పారలైజ్ అయిపోయి వాళ్ళకి వాయిస్ చేంజ్ అయిపోతది. ఓకే. సో, ట్యూమర్స్‌లో అది రీజన్ ఉంటది. రెగ్యులర్‌గా గూడా ఏజ్ రిలేటెడ్ వాయిస్ చేంజెస్ రావచ్చు. మరీ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి అంటే ఎల్డర్లీ పాపులేషన్‌లో ఆ వోకల్ కార్డ్స్ ఏమైనా అట్రోఫీ అయిపోతాయి. ఏజ్ వల్ల థిన్ అయిపోతాయి. సో, హ్మ్. వాయిస్ చేంజెస్ ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ థట్ వేరే డిసీజెస్ ఏమైనా వోకల్ కార్డ్‌లో అయితే వాయిస్ చేంజ్. బట్ ట్యూమర్ రిలేటెడ్ అయితే వోకల్ కార్డ్ పారాలిసిస్ అంటాం దాన్ని. ఎందుకంటే ఆ ట్యూమర్ వల్ల ఆ నర్వ్ ఎఫెక్ట్ అయ్యి ఒక కార్డ్ మూవ్ అవ్వదు. దానివల్ల వాళ్ళకి వాయిస్ నార్మల్‌గా ఉండదు. బ్రీతీ ఓకే. వాయిస్ ఉంటది చాలా ఇట్లా నా పేరేంటి? అట్లా ఉంటది వాళ్ళ వాయిస్. ఓకే. అంటే కొంచెం గురక సౌండ్ వస్తూ గురక ఉంటుంది. కాదు గానీ బ్రీతీ అంటే ఎయిర్ వచ్చేస్తుంటది. ఓకే. అట్లా ఉంటది వాయిస్. ఓకే. సార్ ఇలాంటి వాళ్ళు అంటే ఇలా వాయిస్ చేంజ్ కానీ, లేదంటే గొంతు దగ్గర నొప్పి కానీ ఉండేటప్పుడు వాళ్ళు ఎలాంటి డయాగ్నోసిస్ చేయించుకోవాలి? ఎవరిని అప్రోచ్ అవ్వాలి అంటారు? సో, ఒకవేళ అది పర్సిస్టెంట్‌గా ఉంటే మామూలుగా ఎవరికైనా జలుబు, దగ్గు అయితే వాయిస్ చేంజ్ కావచ్చు. హ్మ్. బట్ ఒకవేళ ఒక 1 వీక్ కంటే ఎక్కువ ఉంటుంది అండ్ ఇంకా అసోసియేటెడ్ సింప్టమ్స్ ఉన్నాయి. లైక్ పెయిన్ ఎక్కువ ఉంది. లేదంటే ఏమైనా బ్లీడింగ్, కాఫ్ ఎక్కువ ఉంది. హ్మ్. కాఫ్ చేస్తే బ్లడ్ ఏమైనా వస్తుంది. ఇవన్నీ సింప్టమ్స్ ఉంటే లేదంటే వాయిస్ చేంజ్ అయిపోయి అట్లనే ఉంది అసలు బ్యాక్ నార్మల్ అవ్వట్లేదంటే ఒక 1 వీక్ కంటే అప్పుడు ఈఎన్‌టీ స్పెషలిస్ట్ చూయించుకోవడం బెస్ట్. వాళ్ళు ఒక చిన్న ఎండోస్కోప్ పెట్టి, లైట్ పెట్టి చెక్ చేస్తారు థ్రోట్ ఎట్లా ఉంది. వోకల్ కార్డ్స్ మూవ్‌మెంట్ సో 2 థింగ్స్ చూస్తాం. ఒకటైతే మూవ్‌మెంట్ ఎట్లా ఉంది అండ్ దాని మీద ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉందా లేదా చెక్ చేస్తాం. దాన్ని బట్టి డయాగ్నోస్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాకు తెలిసిన వాళ్ళలో మా ఫాదర్ ఓకే. హీ వాజ్ హెల్తీ. బట్ గురక పడుకునేటప్పుడు కంప్లీట్‌గా గురక వస్తూనే ఉంటుంది. ఓకే. వన్స్ మనం ఒకసారి ఆయన్ని టచ్ చేస్తే హీ విల్ కామ్. మళ్ళీ కొంతసేపు మళ్ళా పోయేటప్పటికి స్టార్ట్ మళ్ళీ గురక స్టార్ట్ అయితది. ఎలా అంటే ఇది ఎలా చూడాలి అసలు? ఇది ఒక హెల్త్ ఇష్యూ కింద చూడాలా? అసలు ఎందుకు గురక అనేది ఎందుకొస్తుంది? సో, మీరు చెప్పినట్టు స్నోరింగ్‌ని హెల్త్ ఇష్యూ లాగానే చూడాలి. కానీ అన్‌ఫార్చునేట్‌లీ పేషెంట్స్ అందరూ అది ఒక సోషల్ ఇష్యూ లాగానే ఉంటది. ఎందుకంటే నైట్‌లో పక్కన ఉన్న వాళ్ళకి స్లీప్ డిస్టర్బ్ అయితుంది. సో, యూజువల్‌గా మా దగ్గర పేషెంట్స్‌ని పార్ట్నర్సే తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంత డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి. డివోర్సెస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్ స్నోరింగ్ కోసం. కరెక్ట్. ఐ థింక్ ఒక సినిమా కూడా వచ్చింది దాని మీద. ఆహా! స్నోరింగ్. సో, స్నోరింగ్ ఉన్నప్పుడు అది ఓన్లీ ఒక సౌండ్ కాకుండా వాళ్ళకి నైట్ స్లీప్ డిస్టర్బ్డ్ ఉంటది. ఓకే. ఒకవేళ స్నోరింగ్ ఎక్కువుంది. అది ఎందుకవుతుందంటే లోపల ఎక్కడైనా బ్లాకేజ్ ఉంటే మన నోస్ నుంచి థ్రోట్ వరకు హ్మ్. ఒకవేళ నోస్‌లో బ్లాక్ ఎక్కువుంది. లేదంటే పైన కొండనాలికే ఫ్లాబీ ఎక్కువుంది. ఎనకకు పడిపోయి బ్రీతింగ్ స్టాప్ చేస్తుంది. లేదంటే టంగ్ ఎక్కువ బల్కీగా ఉంది. సో, పండుకున్నప్పుడు టంగ్ బ్యాక్ సైడ్ పడిపోయి దానివల్ల బ్రీతింగ్ స్పేస్ తక్కువై దానివల్ల స్నోరింగ్ ఉంటది. కానీ స్నోరింగ్ గాకుండా నైట్‌లో ఈవెన్ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంటాయి. సో, అది డయాగ్నోస్ జేయాలంటే స్లీప్ స్టడీ అని ఒక టెస్ట్ ఉంటది. దాంట్లో ఆక్సిజన్ లెవెల్, హార్ట్ రేట్ అవన్నీ మానిటర్స్ పెట్టేస్తే నెక్స్ట్ డేకి మనకి ఆ నైట్ మొత్తం రికార్డ్ అయితది. ఇవాళ రేపు ఈవెన్ స్మార్ట్ ఫోన్స్‌లో చిన్న డివైసెస్ వచ్చినాయి. దాంట్లో గూడా కొన్ని స్మార్ట్ వాచెస్‌లో గూడా బేసిక్ పారామీటర్స్ రికార్డ్ అయితాయి. ఒక ఐడియా ఇవ్వడానికి. సో, స్నోరింగ్‌తో పాటు ఒకవేళ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. దాన్ని అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. ఓకే. సో, అది మనకి స్లీప్ స్టడీలోనే తెలుస్తది. అంటే నైట్ పేషెంట్స్ ఆక్సిజన్ సాచురేషన్ మనం అంటాం. ఇప్పుడు కోవిడ్ అప్పుడు అందరికీ తెలుసు ఆక్సిజన్ సాచురేషన్ 95 ఉండాలి ఆ ఫింగర్‌కి పెట్టుకుంటే. అవును. సో, అది నైట్‌లో కొంతమంది పేషెంట్స్‌కి 60, 70 వరకు పడిపోతుంటది. ఓకే. సో, అది చాలా రిస్క్ హార్ట్‌కి అండ్ ఎవ్రీడే వాళ్ళు అట్లా పడుకుంటున్నారు. హార్ట్ రేట్ ఎక్కువ ఉంటది. సో, ఇదంతా స్లీప్ స్టడీలో డయాగ్నోస్ అయితది. హ్మ్. సో, స్నోరింగ్ ఒకటే డిసీజ్ గాదు. స్నోరింగ్ ప్లస్ అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అది చాలా పెద్ద డిసీజ్. ఓకే. సో, దానివల్ల పేషెంట్స్‌కి బీపీ రావడం ఆర్ సడెన్ హార్ట్ అటాక్స్ రావడం నైట్‌లో. హ్మ్. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, ఎనీబడీ హూ ఈస్ స్నోరింగ్ నా అడ్వైస్ ఏమంటే ఒకసారి ఎళ్లి ఈఎన్‌టీని గానీ లేదంటే పల్మనాలజిస్ట్‌ని గానీ కన్సల్ట్ అవ్వడం బెటర్. సార్ వీళ్ళకి ఇంకా ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి సార్? సో, కొంతమంది పేషెంట్స్‌కి ఇప్పుడు మీరు చెప్పారు కదా! ఇట్లా టచ్ చేస్తే స్నోరింగ్ కాసేపు పోతది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు డీప్ స్లీప్ నుంచి కొంచెం అవేక్ అయితారు. హ్మ్. సో, డీప్ స్లీప్‌లో మా మజిల్ టోన్ అంతా తగ్గిపోయి స్నోరింగ్ ఎక్కువ అయితది. ఇది గాకుండా పేషెంట్స్‌కి నైట్‌లో స్నోరింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేదంటే అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి సడెన్ బ్రీతింగ్ ఆగిపోతది. ఇట్లా ఆగిపోయి మళ్ళీ వాళ్ళు ఒకటేసారి డీప్ బ్రెత్
అట్లయితే. సో, నైట్‌లో ఇట్లా రిపీట్ అవుతుంటాయి. సో, అవును. యూజువల్‌గా ఆ పేషెంట్‌కి తెలవదు గానీ, పార్ట్‌నర్ కెన్ నోటీస్‌కి ఏదో అవుతుంది. అది గాకుండా డే టైమ్ స్లీపీనెస్ ఎక్కువుంటది. ఏమంటే నైట్‌లో వాళ్ళకి స్లీప్ సైకిల్ సరిగ్గా లేదు, డీప్ స్లీప్ లేదు, మైండ్ రెస్ట్ కాలేదు, బాడీ రెస్ట్ కాలేదు కాబట్టి, డే టైమ్‌లో ఒకవేళ కార్‌లో కూర్చున్నారనుకోండి, కూర్చోగానే వాళ్ళకి నిద్రొచ్చేస్తది. లేదంటే ఆహ్, వాళ్ళు ఆఫీస్‌లో ఉన్నప్పుడు స్లీపీనెస్ ఎక్కువుంటది. ఏం పని లేదంటే నిద్రొచ్చేస్తది. అవును. అంటే బాడీ ఈజ్ వెయిటింగ్ టు ఫాల్ అస్లీప్. సో, డే టైమ్ స్లీపీనెస్ అంటాం దాన్ని. సో, ఇది గూడా చాలా కామన్ అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి. ఓకే. సో, అట్లా సింప్టమ్స్ ఉంటే బెటర్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, కొంతమంది పీపుల్స్‌లో చెవి దగ్గర ఏదో గంట మోగుతున్నట్టు టక్ టక్, టక్ టక్, టక్ టక్ అని వినిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటారు? సో, ఇప్పుడు ఈ చెవులో సౌండ్ రావడంని మెడికల్ టర్మినాలజీలో టినిటస్ అని అంటాం. అది ఏం ఇండికేట్ చేస్తదంటే చెవులో హియరింగ్ నర్వ్‌కి ఏమైనా ప్రాబ్లమ్ అయితే లోపల నుంచి ఒక సౌండ్ జనరేట్ అయితది. సో, ఆ సౌండ్ కి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. బట్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్ ఉంటది. లైక్ మనకి విజన్ వీక్ అయిపోతది. వేరే బాడీ పార్ట్స్ కొంచెం వీక్ అయిపోతాయి. సో, అట్లా వాళ్ళకి హియరింగ్ గూడా వీక్ అయితది. హ్మ్. అప్పుడు ఆ నర్వ్ డీజనరేట్ అయితుంది కాబట్టి అప్పుడు ఈ టినిటస్ రింగింగ్ సౌండ్ రావచ్చు. ఓకే. సో, దానికేమైనా ట్రీట్మెంట్ ఉంటుందా సార్? సో, యాక్చువల్లీ టెక్నికల్లీ స్పీకింగ్ అయితే టినిటస్‌కి ఏం మెడికేషన్స్ లేవు దాన్ని హ్మ్. ఆఫ్ చేయడానికి. బట్ నర్వ్ రిలేటెడ్ లాస్ ఉన్నప్పుడు మనం హియరింగ్ ఎయిడ్స్ ఏమైనా పెట్టుకుంటే అప్పుడు నర్వ్ మీద స్ట్రెయిన్ తక్కువ అయిపోయి ఆ టినిటస్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఫేడ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటది. సైలెంట్ ఎన్వైర్న్‌మెంట్‌లో పేషెంట్ చూసుకొని ఇట్లా సెర్చ్ చేస్తే సౌండ్ దొరుకుతది గానీ వాళ్ళకి డిస్టర్బ్ చేయకపోవచ్చు. అయితే సమ్‌టైమ్స్ మనకి ఇయర్ బడ్ పెట్టి తిప్పుతూ ఉండేటప్పుడు బ్లడ్ రావటం కానీ, కరెక్ట్. లేదు అంటే ఇయర్ బడ్స్ పెట్టేటప్పుడు అవి అందులో ఇరుక్కోవటం కానీ జరుగుతుంటుంది. అసలు ఈ ఇయర్ బడ్ క్లీనింగ్ అంటే ఇయర్స్‌ని ఇయర్ బడ్స్‌తో క్లీన్ చేయటం ఎంతవరకు సేఫ్? దాన్ని ప్రాపర్ క్లీన్ ఎలా చేసుకోవాలి? సో, ఇదంతా ప్రాపర్ క్లీనింగ్ ఇయర్ హైజీన్ అని అంటాం మేము. హ్మ్. దీన్ని ఎట్లా మెయింటైన్ చేయాలంటే ఇయర్ బడ్స్ అయితే యూజ్ చేయొద్దు. నాట్ అడ్వైజబుల్. చాలామంది పేషెంట్స్‌కి వాక్స్ కొంచెం వెట్ వాక్స్ ఉంటది. అంటే సాఫ్ట్ ఉంటది. కలెక్ట్ అవుతుంటది లోపల. హ్మ్. అప్పుడు వాళ్ళు ఇయర్ బడ్స్ యూజ్ చేస్తే ఆ ఉన్న వాక్స్ లోపలికి పుష్ అయిపోయి ఇంకా బ్లాక్ ఎక్కువైతది. హ్మ్. సో, ఇయర్ బడ్స్ యూజ్ చేయకూడదు. అండ్ మీరు చెప్పినట్టు ఇయర్ కెనాల్‌ని ట్రామా చేసి బ్లడ్ రావడము, లేదంటే చాలామంది పేషెంట్స్‌కి ఆ కాటన్ లోపలే ఉండిపోతది. అవును. ఇవాళ రేపు మీకు ఇయర్ బడ్స్ ఎక్కడైనా ఈవెన్ ట్రాఫిక్ లైట్‌లో అమ్ముతున్నారు ఇయర్ బడ్స్. సో, అవును. ఆ క్వాలిటీ అంత బాగుండదు. అండ్ ఆ కాటన్ మీరు క్లీన్ చేసినప్పుడు లోపలే మిగిలిపోతది. అవును. సో, కొంతమందికి అది తెలవదు గూడా. సో, అది ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కొంతమందికి ఇయర్ డ్రమ్ గూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఇయర్ బడ్స్ నాట్ అడ్వైజబుల్. ఓన్లీ థింగ్ ఈజ్ ఒకవేళ మీకు అట్లా రిపీటెడ్‌గా వాక్స్ ఎక్కువ ఫార్మ్ అవుతుందంటే హ్మ్. ఈఎన్‌టీని కన్సల్ట్ అయ్యి వాళ్ళు మైక్రోస్కోప్ కింద సక్షన్ చేసి క్లీన్ చేసేస్తారు. సో, సార్ ఇన్ బిట్వీన్ అసలు హ్మ్. వాక్స్ ఎందుకొస్తుంది? ఆ వాక్స్‌ని ఎందుకు క్లీన్ చేసుకోవాలి? సో, వాక్స్ ఇప్పుడు మన బాడీలో ఎక్కడ వాక్స్ ఉండదు. ఓన్లీ అవును. ఇయర్‌లోనే ఉంటది. యెస్. బికాజ్ ఇయర్ కెనాల్ ఓపెన్ కెనాల్ అది. అవును. ఇప్పుడు మీకు ఐస్‌లో డస్ట్ వస్తే మీరు ఐ క్లోజ్ చేసుకుంటారు. కానీ ఇయర్‌ని ఏం చేయలేరు. సో, వాక్స్ బేసిక్‌లీ ప్రొటెక్ట్. ఏమైనా డస్ట్ వస్తే డస్ట్ పార్టికల్స్‌ని ట్రాప్ చేస్తది. ప్లస్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్లస్ ఒక వాటర్ ప్రూఫ్ ఏజెంట్ లాగా యాక్ట్ అయితది స్కిన్ మీద. ఎందుకంటే ఇయర్ స్కిన్ చాలా థిన్ ఉంటది. సో, చాలా సెన్సిటివ్ ఉంటది. సో, వాక్స్ ఇవన్నిటికి ప్రొటెక్ట్ చేస్తది. అంటే ఇది క్లీన్ చేసుకోవాలి అంటారా వాక్స్‌ని ఎప్పటికప్పుడు? అంటే సో నార్మల్‌గా ఇయర్‌లో స్కిన్ ఎలా ఉంటదంటే వాక్స్ మూవ్‌మెంట్స్‌తో బయటికి వచ్చేస్తుంటది ఆటోమేటిక్‌లీ. సో మీకు బయట ఏమైనా ఉంటే సాఫ్ట్ టవల్‌తో క్లీన్ చేసేసుకోవచ్చు. బట్ లోపల ఏం పెట్టకూడదు. అండ్ ఈ ఈ రోజుల్లో అందరు ఈ ఎయిర్ పాడ్స్, హెడ్‌ఫోన్స్ పెట్టుకొని ఉంటారు. సో వాళ్ళకేమవుతుందంటే వాక్స్ వచ్చి అక్కడే ఆగిపోతుంది. ఇట్స్ నాట్ ఏబుల్ టు బయటికి బయటికి రాదు. రావట్లేదు. ఇటువంటి పేషెంట్స్ ఆఫెన్ కమ్ టు అస్ ఈ ఇయర్ బ్లాక్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి క్లీనింగ్ చేస్తాం. సమ్‌టైమ్స్ డ్రై వాక్స్ కూడా ఫార్మ్ అవుతూ ఉంటుంది. కరెక్ట్. సో మీరు చెప్పినట్టు జెనెటిక్‌గా లైక్ మనకి హెయిర్ కలర్, ఐ కలర్, స్కిన్ కలర్ డిఫరెంట్ ఉంటది. వాక్స్ కూడా డిఫరెంట్ ఉండొచ్చు. డ్రై వాక్స్ ఉండొచ్చు. లేదంటే వెట్ వాక్స్ ఉండొచ్చు. ఓకే. సో డ్రై వాక్స్ ఎట్లుంటదంటే మనకి జస్ట్ స్కిన్ డాండ్రఫ్ ఎట్లా ఉంటది? జస్ట్ ఫ్లేక్స్ లాగా ఉంటాయి. సో డ్రై వాక్స్ ఉన్న వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లమ్ ఉండదు. బట్ వెట్ వాక్స్ ఉన్న పాపులేషన్ 50% ఆఫ్ ద పాపులేషన్ హ్మ్. వాళ్ళకి అది అక్యుములేట్ అవుతుంటది. వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి క్లీనింగ్ చేయడం అదంతా. అయితే సార్ ఈ వెట్ వాక్స్‌లో ఉన్న వాళ్ళకి ఇది మిత్తా? లేకపోతే నిజంగా ఇది ఇన్ఫెక్షన్‌కి కాజ్ చేస్తదా? సమ్‌టైమ్స్ గులిమి అంటారు. ఎక్కువగా ఆ! చెవిలో చీమి కారుతూ ఉంటుంది. కరెక్ట్. సో, ఇది దేనికి కారణం? వాక్స్‌లో ఇన్ఫెక్షన్ రావటం వల్ల అంటారా? లేకపోతే ఏ పార్ట్‌లో ఇది ఇన్ఫెక్షన్ రావటం వల్ల ఈ గులిమి రావటం సో జరుగుతుంది? ఇయర్‌లో అట్లా డిశ్చార్జ్ పస్ అట్లా హ్మ్. వస్తుందంటే హ్మ్. యూజువల్‌గా ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఓకే. వాక్స్ వల్ల ఏం రాదు. ఓకే. బట్ ఇయర్ డ్రమ్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా కావచ్చు.
అది గాకుండా చాలా కామన్ పేషెంట్స్ ఈ ఇయర్ బడ్స్ ఎవరు ఎక్కువ వాడుతుంటారో, హ్మ్. ఆ స్కిన్ అంతా ఇంజ్యూర్ అయిపోయి హ్మ్. కొంచెం వైటిష్ డిశ్చార్జ్ లాగా వస్తుంటది. హ్మ్. సో, దీస్ ఆర్ ద కొంచెం కామన్ ప్రాబ్లమ్స్. సమ్‌టైమ్స్ పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ ముక్కులోంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది సార్. ఆ బ్లీడింగ్ అనేది మనం ఎలా తీసుకోవాలి? అది బ్లీడింగ్ ఏంటి అంటే సమ్‌టైమ్స్ ఎక్కువగా కరెక్ట్. అసలు ఇదవ్వదు. కంట్రోల్ కూడా కాదు. ఏదైనా దెబ్బ తగిలిందని అనుకోవచ్చా? లేకపోతే దానికి ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? అలా ఎందుకు అవుతూ ఉంటుంది? అంటే ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు పిల్లల్లో ఇది కొంచెం కామన్. లైక్ సమ్మర్‌లో గానీ, డ్రై ఉన్నప్పుడు యూజువల్‌గా హ్మ్. నోస్‌లో కొన్ని బ్లడ్ వెసెల్స్ చాలా ప్రామినెంట్ ఉంటాయి ముందు. హ్మ్. సో, డ్రైనెస్ వల్ల అవి ఓపెన్ అయిపోయి మనం ఇట్లా టచ్ చేయంగానే ఓపెన్ అయిపోయి బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటది. రిపీటెడ్‌గా అవుతుందంటే అది చెక్ జేసి దానికి మనం ఏదోటి మెడిసిన్స్ గానీ, లేదంటే ఒక్కొక్కసారి జస్ట్ చిన్న కరెంట్‌తో దాన్ని బర్న్ చేసేసి క్లోజ్ చేసేస్తాం. పెద్దవాళ్ళలో యూజువల్‌గా బ్లీడింగ్ బీపీ రిలేటెడ్ ఉంటది. బీపీ ఎక్కువయినప్పుడు ముక్కు వెనక సైడ్ ఏమైనా బ్లడ్ వెసెల్ ఓపెన్ అయిపోయి బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ ఇవాళ రేపు చాలామంది పేషెంట్స్ ఎస్పెషల్లీ బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటారు. లైక్ యాంటీ ప్లేట్లెట్స్ అంటాము. హ్మ్. ఆస్పిరిన్ గానీ, క్లోపిడోగ్రాల్ గానీ ఇటువంటి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. వాళ్ళ బ్లడ్‌ని క్లాట్ గాకుండా బ్లడ్ థిన్నర్స్ అంటాం. సో దట్ వాళ్ళకి స్ట్రోక్స్ గానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి. సో వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, మోస్ట్‌లీ బీపీ రిలేటెడ్ ఉంటది అడల్ట్స్‌లో. ఓకే. అలా బ్లీడ్ అవుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటారు? సో, ఎవరికైనా ఇట్లా బ్లీడింగ్ అయినప్పుడు ఫస్ట్ అయితే నోస్ పించ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు వదిలేస్తే ఆ బ్లడ్ వస్తూనే ఉంటది. యూజువల్‌గా యాంటీరియర్ బ్లీడ్ అంటాం. అంటే ముందు స్టార్ట్ అయిన బ్లీడ్ మనం మనం పించ్ చేసి పట్టుకుంటే అండ్ ఐస్ ప్యాక్ పెట్టమంటాం ఇక్కడ పైన. అంటే ఒక చిన్న ఐస్ క్యూబ్ కర్చీఫ్‌లో పెట్టి ఇక్కడ పైన పెడితే ఒక 5 మినిట్స్ పట్టుకుంటే బ్లీడింగ్ మోస్ట్‌లీ ఆగిపోతది. అంటే ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అయిపోతది. సో, సేమ్ ఇక్కడ కూడా ఒక 5 మినిట్స్ పట్టుకుంటే క్లాట్ అయిపోతది. సో, అది ఫస్ట్ ప్రైమరీ ప్రికాషన్. బట్ చాలా పేషెంట్స్ భయపడతారు. ఎందుకంటే నోస్ ముట్టుకుంటే బ్లీడింగ్ వస్తూనే ఉంటది. సో, అట్లా వాళ్ళకి ఇంకా ఇష్యూ ఎక్కువైతది. హ్మ్. బట్ మోస్ట్ కామన్ అయితే నోస్ పిన్ చేసుకోవాలి అండ్ ఐస్ ప్యాక్ పెడితే ఇట్ షుడ్ సెటిల్ డౌన్. సార్ యాక్చువల్లీ మా ఫ్రెండ్‌కి ఈ మధ్య కాలంలో స్మెల్, టేస్ట్ అనేది ఒక్కసారి అంటే సడెన్‌గా పోయింది. తను భయపడింది కరోనా అని. యాక్చువల్లీ కరోనా సిట్యుయేషన్‌లో మనం అనుకున్న అంటే కరోనా అంతా అయిపోయిన తర్వాత ఇది ఫ్రీక్వెంట్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి. అసలు దీన్ని కరోనాగా మనం ఎంతవరకు తీసుకోవచ్చు? లేదు అసలు దీనికి కారణం ఏంటి? స్మెల్ అండ్ టేస్ట్ పోవడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు కరోనాలో స్మెల్ పోతుందది చాలా పాపులర్ అందరికీ తెలుసు అది. కానీ కరోనా వచ్చే ముందు కూడా చాలా నేజల్ ప్రాబ్లమ్స్‌లో స్మెల్ పోతుంటాయి. అంటే మోస్ట్ కామన్ రీజన్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ నోస్‌కి ఎనీ రైనో వైరస్ అంటాం. అంటే మామూలు జలుబు అయినప్పుడు మనకి వైరస్ ఎట్లా ఇన్ఫెక్ట్ అయితది కరోనా లాగానే, అప్పుడు స్మెల్ పోవడం ఛాన్స్ ఉంటది. ఎందుకంటే మన స్మెల్ నర్వ్స్ ఇక్కడ లోపల డైరెక్ట్‌లీ ఎన్వైర్న్‌మెంట్‌కి ఎక్స్‌పోజ్డ్ ఉంటాయి. అప్పుడే అవి స్మెల్ పార్టికల్స్ క్యాప్చర్ చేసి మనకు ఆ స్మెల్ సెన్సేషన్ ఉంటది. సో, ఆ నర్వ్స్ ఎక్స్‌పోజ్డ్ ఉంటాయి కాబట్టి నోస్‌లో ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఆ నర్వ్స్ ఆహ్, కొన్ని రోజుల కోసం నమ్ అయిపోయి స్మెల్ డిటెక్షన్ కాకపోవచ్చు. అందుకే కొన్ని రోజులు స్మెల్ ఉండదు. అండ్ దెన్ ఇట్ రికవర్స్ బ్యాక్. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్‌లో రికవర్ అయిపోతది. స్మెల్ లేనప్పుడు మనకి అంటే టేస్ట్ కాకుండా ఫ్లేవర్ అంటాం మనం. రుచి అంటాం. సో, స్మెల్ లేకపోవడంతో ఈవెన్ ఫ్లేవర్ గూడా రాదు మనకి. అవును. సో, స్మెల్ అట్లా ఇంపార్టెంట్ ఉంటది. ఒకవేళ స్మెల్ రికవర్ గాకపోతే అప్పుడే వేరే రీజన్స్ గురించి ఆలోచించాలి. బట్ వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో చాలా కామన్ స్మెల్ ఓకే. పోవడం. పెద్దవారిలో హియరింగ్ లాస్ అనేది గ్రాడ్యుయల్‌గా తగ్గిపోతుందన్నారు యెస్. కదా! దీనికి మెయిన్ రీజన్ ఏంటి సార్? సో, 55, 60 ఇయర్స్ తర్వాత ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్ స్టార్ట్ అయితది. హ్మ్. యూజువల్‌గా హై ఫ్రీక్వెన్సీస్‌లో ఫస్ట్ స్టార్ట్ అయితది. అండ్ అది లో ఫ్రీక్వెన్సీస్‌కి రీచ్ అయితుంటది. హై ఫ్రీక్వెన్సీ లాస్ అయినప్పుడు అంటే ఓల్డ్ ఏజ్‌లో యూజువల్‌గా వాళ్ళకి తొందరగా తెలవదు నాకు హియరింగ్ లాస్ ఉందని. ఎందుకంటే వన్ టు వన్ కాన్వర్జేషన్స్‌లో సైలెంట్ రూమ్‌లో ఉన్నప్పుడు వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. బట్ హై ఫ్రీక్వెన్సీ ప్రాబ్లమ్ మనకి ఎక్కడైనా నాయిసీ ఎన్వైరన్మెంట్‌లో ఉంటే, లేదంటే ఏమైనా ఫంక్షన్‌లో ఉంటే 10 మంది మాట్లాడుతున్నారు ఎవరేమన్నారు అవన్నీ వాళ్ళకి డిటెక్ట్ చేయడం కష్టమైతది. సో, వాళ్ళు ఇగ్నోర్ చేస్తుంటారు. హ్మ్. ఇది యూజువల్‌గా ఏజ్ రిలేటెడ్ లాస్ ఈస్ లైక్ ఎనీ అదర్ ఏజింగ్ ఇన్ ద బాడీ. హ్మ్. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటది. కొంతమందికి 8 ఇయర్స్ ఉన్నా గూడా వాళ్ళకి ఏం హియరింగ్ లాస్ ఉండదు. కొంతమందికి 55, 60కే స్టార్ట్ అయిపోతది. సో, ఓకే. అది ఎవరికి ఏ జీన్స్ ఉన్నాయి హియరింగ్‌కి దాన్ని బట్టి ఉంటది. బట్ స్పెసిఫిక్ రీజన్ ఉండదు. ఆర్ కొంతమందికి ఎస్పెషల్లీ ఇప్పుడు నాయిస్ ఎక్స్‌పోజర్ చాలా ఎక్కువైపోయింది. ఎస్పెషల్లీ ఒకటైతే ప్రొఫెషనల్‌గా ఎప్పుడు హెడ్‌ఫోన్స్‌లో ఉండడం, కాల్స్ తీసుకోవడము అండ్ ఈవెన్ రిక్రియేషనల్ నాయిస్ అబ్యూజ్ ఎక్కువైపోయింది. హ్మ్. ఎప్పుడు ఎయిర్‌పాడ్స్, హెడ్‌ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ వినడం.
అటువంటి వాళ్ళ పేషెంట్స్‌కి ఈ ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్ తొందరగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే రెగ్యులర్‌గా మనం ఇయర్ పాడ్స్ వాడటం వల్ల కూడా హియర్ లాస్ అవుతుందా? యెస్, అవుతది. ఓకే. సో, కానీ అందరికి కాకపోవచ్చు. ఇప్పుడు లైక్ ఎవ్రీ స్మోకర్ విల్ నాట్ గెట్ లంగ్ క్యాన్సర్. సేమ్ ఎవ్రీబడీ హూస్ ఆన్ హెడ్‌ఫోన్స్ విల్ నాట్ గెట్ హియరింగ్ లాస్. కానీ అది ఎవరికొస్తదో రాదో మనం గేజ్ చేయలేము ముందే. సో, ఎప్పుడూ హెడ్‌ఫోన్స్ గిట్ట లో వాల్యూమ్‌లో ఉండాలి అండ్ కంటిన్యూయస్‌గా పెట్టుకోవద్దు. ఓకే. సో, ఆ ప్రికాషన్ తీసుకోవడం బెటర్.